చెన్నూరి చేతి వంటకి స్వాగతం అండి. ఇప్పుడు నేను మీకు పాస్తా చేసి చూపించబోతున్నాను. పాస్తా నేను షాపు నుంచి తీసుకొచ్చామండి. ఇవ్వనండి పాస్తాలు. దీనికి కావాల్సిన పదార్థాలండి: టమాటాలు, ఆనియన్స్, ఇవ్వనండి ఒక వెల్లుల్లిపాయ ఇది కట్ చేసి పెట్టుకుందామండి, క్యాప్సికము, పాస్తా సాస్ అండి, చిల్లీ ఫ్లేక్స్, ఇవి చిల్లీ ఫ్లేక్స్ అండి, ఇవేమో ఆర్గానో. ముందుగా ఒక గిన్నె తీసుకున్నానండి. గిన్నె తీసుకుని ఇందులో ఈ పాస్తాలకి సరిపడా కొంత వాటర్ వేసుకోవాలండి. పాస్తాలు ఉడికించుకోవాలి. వెలిగిస్తున్నాను. ఇందులో ఆ పాస్తాలకు సరిపడా సాల్ట్ వేస్తున్నానండి. ఒక స్పూన్ సాల్ట్ వేసాను. కొద్దిగా ఆయిల్ వేస్తున్నానండి, అంటే చక్క పొడి పొడిగా ఒకదాన్ని ఒకటి అంటకుండా వస్తాయని. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. ఇవి వాటర్ కొంచెం ఎక్కువ వేసుకున్న తర్వాత వాటిని జాలీలో వేసేస్తామండి. వాటర్ మిగిలిన పర్వాలేదు, కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. ఇవి ఒక్కసారి ఒక పొంగు రానిద్దాం. నేను ఇప్పుడు ఈ టమాటాలు చూపించాను కదండి, ఈ వెల్లుల్లి అన్నీ ఒలుచుకుని ముక్కలు కట్ చేసి పొట్టు తీసి కట్ చేసి పెడతాను. ఆనియన్, క్యాప్సికమ్ అన్నీ. టమాటాలు మాత్రం ఉడికించి పెట్టుకోవాలండి, దాన్ని ప్యూరీ చేయాలి. నేను ఆల్రెడీ టమాటాలు ఉడికించేసాను, ఎందుకంటే చల్లారదు కదా అని చెప్పి ఉడికించి పెట్టానండి. మీకు చూపించడం కోసం అవి తీసాను. ఇవి మిక్సీ పట్టాలి ప్యూరీ కోసం. చల్లారిపోయిందండి. ఇవి రెడీ చేసుకుందాం. ఇవిగోనండి వేడెక్కాయి, కొంచెం మదుగుతున్నాయి. ఇవి పాస్తాలు ఇందులో వేసేస్తానండి. ఇవి ఉడకనిద్దామండి. ఒక 2-3 నిమిషాలు ఉడకనిద్దాం. ప్లేట్ మూతేసేసి ప్లేటు మూతేస్తున్నాను. ఇవ్వనండి 3 నిమిషాలు అయ్యింది. సరే మూత తీసి చూస్తున్నాం. ఇలా చూసారా, ఇలా ఉబ్బుతున్నాయి. ఇంకా ఉడకాలండి. ఇవి ఉడకడానికి మొత్తం టైము 10 నిమిషాలు పడుతుంది. 10 నుంచి 12 నిమిషాలు పడుతుంది. 3 నిమిషాలు అయ్యింది. ఇంకే కలుపుదాం. అలా గడ్డ కట్టకుండా ఒక్కసారి కలిపితే, ఆయిల్ వేసాం కదండి, ఒకదానికి ఒకటి అంటదు. చూసుకుంటే కొంచెం మెత్తబడాలి. కొంచెం 10 నిమిషాలు అలా ఉడికిద్దాం. మధ్య మధ్యలో మూత తీసి ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. ఇవ్వనండి ఇలా ఉడుకుతాయి. వాటర్ ఎక్కువ వేసుకోవాలండి. వాటర్ మనం ఈ పాస్తా ఎన్ని ఉందో దానికి 3 వంతులు 4 వంతుల వరకు వాటర్ వేసుకోవాలి. కొంచెం ఎక్కువ ఉన్నా ఏమి నష్టం లేదు. ఉడుకుతున్నాయండి. మరీ మూత ఒక్కొక్కసారి పొంగు వస్తాయి, అప్పుడు చూసుకుంటూ ఉండాలి. ఇలాగా నేను మిక్సీ జార్లో వేసానండి. ఇవి టమాటాలు ఉడికించినవి మిక్సీ పట్టుకొస్తాను. మిక్సీ పట్టింది ఒక జాలీలో వేసుకుని ఇలా వడపోస్తున్నాను నేను. వడపోస్తే మనకి గింజలు తొక్కలు అనేవి రాకుండా ఉంటాయండి. ఇదిగోనండి ఇలా జాలీలో వేసి వడపోసేసాను. గింజలో తొక్కేది ఇంకో ప్యూరీ ఇలా వచ్చిందండి. ఇప్పుడు మనం ఇది ఉడికిందే 10 నిమిషాలు అయిపోయింది. ఉడికిందండి. ఇదిగో ఇలా అవుతాయి మెత్తగా. మనకి మెత్తగా అయింది అనడానికి ఒకసారి ఇలా ప్లేట్లో ఒక 2 తీసుకుని ఇదిగోనండి ఇలా కట్ చేస్తే తక్కువని కట్ అయిపోతుంది. అదిగోనండి కట్ అవుతుంది. మెత్తగా ఉడికింది కనుక ఒకసారి స్టవ్ ఆపేసి వీటిని ఒక జాలీలో వేద్దాం. ఇవనండి గిన్నె పెట్టుకున్నాను.
దీని మీద దీంట్లో వేస్తున్నాను. ఏమైనా వాటర్ ఉంటే కిందకు వచ్చేస్తుంది. మొత్తం వేసేసాను. మనం కొంచెం వాటర్ ఇలా పోస్తే అవి ఇంకా ఉడికిపోకుండా అలా ఉంటాయి, బాగా మెత్తబడిపోకుండా. వాటర్ అంతా జాలీలోంచి కిందకి దిగిపోతుంది. అది కూడా అలా వాటర్ అంతా వచ్చేస్తుంది. ఒక నిమిషం ఇలా ఉన్నిచ్చి ఇప్పుడు మనం ఒక బాండీలు పెట్టుకుందాం. గిన్నె పెట్టేయమ్మా. గిన్నె పెట్టానండి. స్టవ్ వెలిగించాను. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు అవన్నీ వేగాలి కనుక ఆయిల్ వేసాను. ఆయిల్ వేడెక్కింది. నేను వెల్లుల్లి పొట్టొలిసి సన్నగా తరిగి పెట్టుకున్నాను, ఇవి వేస్తున్నా. వెల్లుల్లి పీసెస్ అన్నీ ఇలా వేగిన తర్వాత కొంచెం నుండి వేగిన తర్వాత ఆనియన్ వేస్తున్నాను. ఆనియన్ బాగా వేగనిద్దామండి. ఇవి ఎందుకంటేనండి ఇప్పుడు ఆఫీసులు లేవు, వర్క్ ఫ్రమ్ హోమ్ అయ్యింది. పిల్లలు బయటికి వెళ్తే ఏ రెస్టారెంట్లకో అదో వెళ్ళి తినొచ్చేవారు వాళ్ళకి ఇష్టమని. ఇప్పుడు ఇంకా 1 ఇయర్ నుంచి 1 ఇయర్ పైనే, ఎప్పుడండి 2020 మార్చి నుంచి ఇంచుమించు లాక్డౌన్, ఇళ్లలోనే ఉన్నారు పిల్లలు. ఇవన్నీ ఇంకా ఇంట్లోనే చేసుకుంటున్నాం మేము. అయినా ఇంట్లో చేసుకుంటే మనకి చాలా ఖర్చు కూడా కలిసి వస్తుందండి. చాలా చాలా కలిసి వస్తుంది. ఒక ప్లేట్ వచ్చి ఎంత ఉంటుందమ్మా? 300 అలా ఉంటుందంటండి. నాకైతే తెలియదు. ఎప్పుడైనా పిల్లలతో వెళ్తే వాళ్ళ బిల్లు కట్టడం, తినడం రావడమే తెలుసు. ఇంక తర్వాత ఇంకా నాకు ఇవన్నీ వచ్చేసాయి. ఇక చేయడం నేనే నేర్చుకున్నాను. తర్వాత ఇంట్లోనే చేసి పెట్టడం, పిజ్జాలు ఇవన్నీ, పాస్తా, వాళ్ళకి ఏది కావాలిస్తే అది. వాళ్ళకి ఆఫీసులో మా పెద్ద కోడలికి చిన్న కోడలికి మా చిన్న అబ్బాయిది ఒకే ఆఫీసు. వాళ్ళకి ఆఫీసులో ఎప్పుడు వీక్కి 1-2 సార్లు మధ్యాహ్నం స్నాక్స్గా ఇవి పెడతారు. వాళ్ళకి తినే అలవాటు కదా అని చెప్పి ఇంకా ఇంట్లో చేయటం మొదలు పెట్టుకున్నాం. ఇదిగోనండి వేగినాయి, కాస్త వేగినాయి. ఇప్పుడు నేను క్యాప్సికమ్ వేస్తున్నాను. ఇవన్నీ ఇలా తరిగి పెట్టుకున్నానండి. ఒక టమాటా కూడా తరిగి పెట్టానండి. కొన్ని టమాటాలు 4-5 టమాటాలు ఏమో ప్యూరీ చేశాను, ఒక్క టమాటా తరిగి పెట్టాను. అనండి ఇవన్నీ కలిపి బాగా మగ్గనిద్దాం. ఇందులో ఇందాక మనం పాస్తాలో కొంచెం 1 స్పూన్ సాల్ట్ వేసాను. ఇప్పుడు ఇంకొక స్పూన్ సాల్ట్ వేస్తాను. వీటికి సాల్ట్ వేస్తే ఆనియన్ బాగా మగ్గుతుంది. ఆనియన్ ఏంటి, క్యాప్సికమ్ ఏంటి బాగా మగ్గుతుందండి. ఇప్పుడు మేము ఇది డిన్నర్గా చేసుకుంటున్నాం. ఎందుకంటే రోజు రైసులు, ఇడ్లీ, చపాతీ ఇవి తిని వాళ్ళకి బోర్ అని చెప్పి ఇంకా ఇలా మధ్య మధ్యలో ఇలా చేసుకుంటూ ఉంటామండి. మనం ఇంట్లో చేసుకున్నాం అనుకోండి, హెల్తీ కదా ఫుడ్. ఏదైనా ఆయిల్ అంతా మనం మంచిది వాడుకుంటాం. వాళ్ళ ఆఫీసులకు వెళ్తే ఎలాగ తప్పదనుకోండి. మూత పెడితే కొంచెం మగ్గుతుందేమో.
ఒక 2 నిమిషాలు అయింది. మూత తీసి చూద్దాం. బాగా మగ్గుతుంది. ఆ టమాటాలు ఇందులో వేసేయమ్మా. టమాటాలు ఇందులో వేసి కట్ చేసింది ఇవన్నీ టమాటా వేసేస్తున్నాం. టమాటా వేసి ఒకసారి బాగా కలిపి మళ్ళీ ఒక్క 2 నిమిషాలు మళ్ళీ మూత పెడతాం. ఇవన్నీ బాగా మగ్గుతాయి. ఇదిగోనండి మధ్య మధ్యలో కలుపుకుంటా మగ్గింది. మరీ బాగా ఏగిపోక్కర్లేదు, కొంచెం మగ్గితే సరిపోతుంది. వేసేయమ్మా టమాటా ప్యూరీ ఇందులో వేసి. ఇదిగోనండి టమాటా ప్యూరీ వేస్తున్నాం ఇందులో. ఇంత బాగా కలిపి ఉడకనిద్దాం. ఇదిగోనండి ఆయిల్ ఇలా ఇలా చుట్టూ ఆయిల్ వచ్చింది. ఆయిల్ వస్తే టమాటా ప్యూరీ అంతా ఇది బాగా ఉడికింది. అందులో అది చిల్లీ ఫ్లేక్స్ అండి, ఇవి కొన్ని చిల్లీ ఫ్లేక్స్, ఒక టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాం. ఆర్గానో ఇది ఒక స్పూను ఆర్గానో వేసుకున్నాం. ఇవన్నీ మనకు మార్కెట్లో దొరుకుతాయండి. ఇవన్నీ పాస్తా సాస్ అండి. ఇది ఒక 3 టీ స్పూన్ల వరకు వేసుకుంటే సరిపోతుందండి. ఇవన్నీ వేసుకుని ఇలా కలుపుకోవాలి బాగా. ఇలా కలిపిన తర్వాత ఇందులో మనం పాస్తా ఉడికించినప్పుడు ఒక స్పూను సాల్ట్ వేసాం. మళ్ళీ ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ వేసాను ఇందాక. ఒక ½ టీ స్పూన్ కారం, ఎందుకంటే చిల్లీ ఫ్లేక్స్ ఉన్నాయి కదండి, క్యాప్సికము ఇవన్నీ ఉన్నాయి కదా. ఇదిగోండి ఒక ½ టీ స్పూన్ కారం వేసాం కదా, ఇందాక ఒక స్పూను సాల్ట్ వేసాము. ఇప్పుడు మనం కొంచెం టేస్ట్ చూస్తే, ఇది చూస్తే తెలిసిపోతుంది మనకి. అంటే ఆ సాల్ట్ అది దీనికి సరిపడా ఉండాలి. ఆల్రెడీ మనకి వేసాము కనుక కొంచెం ఇది టేస్ట్ చూడమ్మా ఒకసారి. కారం తగ్గుతుందేమో అనుకుంటున్నాను. ఒక హాఫ్ టీ స్పూన్ వేసాం కదండి, ఇంకొక ½ స్పూన్ వేస్తున్నాను. మొత్తం ఒక స్పూన్ కారం వేసాను. సాల్ట్ సరిపోయింది కదా. ఇప్పుడు మనం ఈ ఉడికించి పెట్టిన ఈ పాస్తా అనేది ఇందులో వేసేద్దామండి. చక్కగా ఇలాగా పొడి పొడిలాడుతా తీసి ఇలా విడివిడిగా వేసుకున్నాం అనుకోండి, కలవకుండా బాగుంటుంది. ఇందులో కలుపుకోవడానికి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం. ఇదిగోనండి ఇలా అన్నీ వేసాం కదా, కలుపుకోవాలి. ఇప్పుడు ఇది ఇంకా అయిపోవచ్చింది, ఆల్మోస్ట్ దగ్గరికి అయింది. అంతా కలుపుకొని దీంట్లోని చీజ్ వేద్దామండి లాస్ట్గానే. పాస్తా రెడీ అయింది. లాస్ట్గా మనం కొంచెం చీజ్ వేసుకుందామండి. చీజ్ ఇలా కట్ చేసుకునైనా తురుముకునైనా ఇలాగ వేసుకుంటే బాగుంటుంది, మంచి టేస్ట్ ఉంటుంది. ఇందులో కొద్ది బటర్ కూడా వేసుకోవచ్చు మీకు కావాలనిపిస్తే. నేను బటర్ వేయలేదు, చీజ్ వేసాను. చీజ్ వేసి మొత్తం కలుపుకుంటే దీంట్లో నుండి పెప్పర్ పౌడర్ కూడా, మిరియాల పొడి ఒక స్పూన్ వేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. ఘాటుగా కావలిస్తే మనకు మిరియాల పొడి వేసుకుంటే ఆ ఫ్లేవర్ కూడా తెలిసి చాలా బాగుంటుంది. ఇదిగోనండి చాలా బాగుంది, మంచి స్మెల్ వస్తుంది, చక్కగా ఉడికింది. చీజ్ అంతా కరిగిందండి, రెడీ అయింది. స్టవ్ ఆపేద్దాం. ఇదిగోనండి పాస్తా రెడీ అయింది. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి, ఇది అంత కష్టమైన పని ఏం కాదు, చేసుకో. చాలా బాగుంది. ఇది వేడివేడిగా తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.